తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలీనం జరగాల, ఆర్టీసీని కలపాలంటూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చౌక్ వద్ద చేస్తున్నటువంటి దీక్షను ఒకసారి మాట్లాడుకుంటే, ఒకసారి మనతో పాటు ఇక్కడ కె హనుమంత్ ముదిరాజు ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి అంటే, ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది, దాంట్లో మీరు ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తి, మీరు మళ్ళీ ఒకసారి దీక్ష కార్యక్రమం ఎందుకు చేపట్టారు, అసలు అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వంలో విలీనం కావాలనేటువంటి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ప్రధానమైనటువంటిది అదే. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని యూనియన్ల ప్రతినిధులతోటి వారి నివాసంలో మాట్లాడుతూ, మీకు యూనియన్లు కావాలన్నా ఎన్నికలు కావాలన్నా ఏదో చెప్పండి, లేకపోతే మీకు ప్రభుత్వంలో విలీనం కావాలా, యూనియన్ ఎన్నికల ప్రభుత్వంలో విలీనం, రెండిట్లో మీరు ఏదో ఫైనల్ చేసుకొని చెప్తే, మీరు ఏది చెప్తే అదే చేస్తా అని చెప్పడం జరిగింది. ఆర్టీ విషయంలో మరి ఎండి గారికి అందరూ రాతపూర్వకంగా ప్రభుత్వంలో విలీనమే కావాలని అన్ని యూనియన్లు ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన తర్వాత మళ్ళీ రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడుతూ, యూనియన్లు ఎన్నికలు నిర్వహిస్తాం, తర్వాత కమిటీ వేస్తాం, విలీన కమిటీ వేస్తాం, అప్పుడు విలీనం చేస్తామని చెప్తున్నాం. అంటే దాంతో ఏమవుతుందంటే మళ్ళీ 2 సంవత్సరాలు వాయిదా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీ మేనిఫెస్టో పెట్టారు కాబట్టి మీరు ఎట్లయినా నెరవేరుస్తారనే నమ్మకం మాకుంది. కానీ ఈరోజు జూన్ 2వ తారీఖు నాడు మరి ప్రకటిస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు కాబట్టి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ రోజు అపాయింటెడ్ డేట్ను ప్రకటించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. గతంలో మీరే కదా ట్రేడ్ యూనియన్లు కావాలా, ఎలక్షన్లు కావాలని అడిగింది. మరొకసారి మరి దానిలో అంటే విభిన్నంగా ఏమన్నా విలీనం అంటే యూనియన్లు వస్తే విలీనం ఏమన్నా ఆగిపోయే పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వంలో విలీనమైన యూనియన్లు ఉంటాయి, యూనియన్లు ఎటుపోవు. కానీ ముందే యూనియన్ ఎన్నికలు అంటే ఎన్నికలు 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేసే టైంలో ప్రభుత్వంలో ఎట్లా ఉంటే అట్లా యూనియన్లు ఉండాలి. మళ్ళీ ఎన్నికలు పెట్టేసి మళ్ళీ దీన్ని లేట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ విలీనం డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రకటించాలని కోరుతా ఉన్నాం. ఎన్నికల గురించి ఎవరేం భయపడరు, దాని అసలు విషయం అది కాదు. లేట్ అయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు అంటే మళ్ళీ 2 సంవత్సరాలు లేట్ అవుతుంది. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు ప్రభుత్వంలో విలీనం అవుతామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మేము తెలంగాణ జాతీయ మజ్దూర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ విజయవాడలో కూడా మేము అధ్యయనం చేయడం జరిగినది. అక్కడున్న పరిస్థితులు ఏమిటో ఇప్పుడేంది అనేది. సో ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు విడిపోయినప్పుడు, తెలంగాణ విడిపోయినప్పుడు ఏమి కమిటీలు ఏమి ముందు నియమ నిబంధనలు ఏం చెప్పలే, ఎన్నికలేం మిట్టలే, సపరేట్ అయిపోయినాకనే ఎన్నికలు అయినాయి కదా. మనకు ప్రభుత్వంలో విలీనమైన డేట్ ఏదైతుందో దాని తర్వాతనే మనం ఏమైనా చేసుకుందాం అనేది మన అభిప్రాయం. అందుకని తెలంగాణ జాతీయ మజ్దూర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క నిరాహార దీక్ష ఇందిరా పార్క్ దగ్గర చేస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రకటించాలని ఈ సందర్భంగా అందరూ కూడా దీక్షలో పాల్గొన్నారు. అంటే ఇప్పుడు అంటే పూర్తిగా ఆర్టీసీని విలీనం చేయకపోవడానికి ఇన్ని రోజులు జాప్యం జరగడానికి కారణం ఏమైంటుంది? ప్రధానంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే వారం రోజులు జరుగుతున్నదని కేవలము ఈ ఆర్టీసీలో ఒక 2-3 నాయకులు కావాలని ప్రభుత్వానికి మీరు ఎన్నికలను నిర్వహించిందంటే లేట్ అయిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం కూడా మరి రవాణా శాఖ మంత్రి గారు కూడా అలా మాట్లాడిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కాబట్టి ఏదైతే ఎన్నికలు వద్దు విలీనం కావాలని అన్ని యూనియన్ రాసిచ్చిన తర్వాత మళ్ళీ తాత్సారం చేయాల్సిన అవసరం ఏముంది, మళ్ళీ ఇంకో మాట చెప్పాల్సిన అవసరం లేదు కదా. మరి రవాణా శాఖ మంత్రి గారు ఎందుకు చెప్తా ఉన్నారంటే, అశ్వత్థామరెడ్డి ప్రభుత్వం దగ్గరనేమో ఎన్నికలు కావాలంటున్నారు, కానీ ఆర్టీసీ కార్మికులకు వచ్చేసరికి వీళ్ళు మళ్ళీ విలీనం కావాలంటున్నారు. అదే ఈదురు వెంకన్న కూడా నేను 6 యూనియన్ల జేఏసీ అంటాడు. ఆయనకు కూడా ఆర్టీసీలో 12 యూనియన్లు ఉన్నాయి. మరి 6 యూనియన్లకు జేఏసీ అని చెప్పుకున్నటువంటి వెంకన్న గారు మరి లేబర్ కమిషనర్ డైరెక్ట్గా ఎన్నికలు నిర్వహించండి అని లెటర్ ఇచ్చిండు. అంటే ఒక పక్క ప్రభుత్వంతో ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నారు, మరి మనకు ఆర్టీసీ కార్మికులకు ఒక విధంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏం చెప్తారంటే, ముఖ్యమంత్రి గారు కలిసినాక నేను అన్నీ కరెక్టే అడుగుతున్నా, నేను అప్పుడు ఎన్నికలు అడిగినా ఇప్పుడేమో నేను యూనియన్లో విలీనం ప్రభుత్వంలో విలీనం అంటున్నా అంటాడు. అంటే ఒకటే మనిషి, ఒక జేఏసీ చైర్మన్ అని చెప్తున్నటువంటి మనిషి మరి ఒకసారి విలీనం అంటాడు, ఒకసారి ఎన్నికలు అంటాడు. అంటే వీళ్ళ స్వార్థం ఏంటంటే, ఎన్నికలు జరిగితే చందాలు వసూలు చేసుకోవచ్చు, ఆర్టీసీ కార్మికుల డబ్బు కొలగొట్టుకోవచ్చు అనే ఆలోచన తప్ప న్యాయం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ వర్కర్లందరూ కూడా ప్రభుత్వంలో విలీనం కావాలనుకుంటున్నారు. ఆ విలీనం విడిచిపెట్టేసి రకరకాలుగా ఏదేదో చెప్తా ఉన్నారు. అటువంటిది సరైన పద్ధతి కాదు. రవాణా శాఖ మంత్రి గారు దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినో అందరూ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని మీద అన్ని యూనియన్లు రాసిచ్చారు కాబట్టి ప్రభుత్వంలో విలీనం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. ఆర్టీసీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య, జేఏసీల మధ్య
ఈ యొక్క ఐక్యత లేకపోవడమే ఈరోజు విలీనం కాకపోవడానికి కారణం ఏమైనా ఉండొచ్చా? కార్మికుల లోపల అంతటా ఐక్యత ఉంది. నాయకులే ఒకరిద్దరు స్వార్థం గురించి ఈ విధంగా విచ్ఛిన్నం చేసే పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు విలీనాన్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది. అందువల్ల కార్మికులు మొన్న ఏ నాయకుడు చెప్పినా చెప్పకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా మొన్న సమ్మెలో పాల్గొన్నారు. ఎందుకు పాల్గొన్నారంటే ప్రభుత్వంలో విలీనం కావాలని పాల్గొన్నారు. మళ్ళీ కొంతమంది నాయకులు మళ్ళీ ఎన్నికలు కావాలి అని ఏదైతే ఉంటున్నారో అది శుద్ధ తప్పు. అందుకని రెండు నాలుకల దోరు ఎవరైతే ప్రవర్తిస్తూ ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రితో అటువంటి ప్రకటన వచ్చే విధంగా చేసిరు కాబట్టి మరి రవాణా శాఖ మంత్రి గారిని కూడా గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నాం. మీకు ప్రధాన డిమాండ్లు ఏమేమి ఉన్నాయి సార్? మీకు ప్రధాన డిమాండ్ ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తూ అపాయింట్ డేట్ ప్రకటించాలి. అపాయింట్ డేట్ ప్రకటిస్తే విలీనం అయిపోయినట్టే. కన్ఫ్యూజ్ చేస్తారు కార్మికులను, ప్రజలని. విలీన ప్రక్రియను స్టార్ట్ కాలేదంటాడు మన మినిస్టర్ గారు. విలీన ప్రక్రియ స్టార్ట్ అయింది, అసెంబ్లీలో పాస్ అయింది, గవర్నర్ గారు ఆమోదించారు, గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. గెజిట్ నోటిఫికేషన్లో అపాయింటెడ్ డేట్ ప్రకటిస్తూ జీవో ఇస్తే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం విలీనం అవుతారు, పూర్తి అయిపోతుంది. విధి విధానాలు సపరేటు. విధి విధానం అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి వర్క్ సిస్టమ్ వేరు ఉంటుంది, ఆర్టీసీలకు వేరు ఉంటుంది. మేము నైట్ అవుట్ చేస్తాం, డే అవుట్ చేస్తాం, డబుల్ డ్యూటీ చేస్తాం, స్టీరింగ్ అలవెన్స్ ఉంటుంది, డబుల్ డ్యూటీ అలవెన్స్ ఉంటుంది. అసలు కొన్ని అక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇవి ఉంటూ కొత్త ఏమైనా ఉంటే చూసుకోవాలి. అసలు దాని గురించే గ్రేడ్స్ వేరు ఉంటాయి. అక్కడ కన్నట్టు ఉంటాడు, ఇక్కడ కన్నట్టు ఉంటాడు. ఇవి ఆల్రెడీ ఆంధ్రలో అయిపోయినాయి. ఆంధ్రలో పోయిన ఆగస్టు 23 నాడే మేము పోయి వచ్చినాం. అప్పుడున్న సమస్యలు ఇప్పుడు లేవు. 90% పరిష్కారం అయిపోయినాయి. ఒక రెండు సమస్యలు ఉంటాయి. కానీ మినిస్టర్ గారు చెప్పేది ఎట్లుంది, విలీన కమిటీలో యూనియన్ సభ్యులు వేయాలంటే గుర్తింపు ఎన్నికలు జరగాలి. గుర్తింపు ఎన్నికలు జరిగినాక ఇద్దరు సభ్యులు వేస్తాం, రిపోర్ట్ వచ్చినాక విలీన ప్రక్రియ జరుగుతుంది అంటాడు. ఇది ఎక్కడిది? జాప్యానికి కారణం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, మే 1 నాడు ఏది కావాలో చెప్పండి ముందు అన్నాడు. అన్ని యూనియన్లు రాసిచ్చారు. అంటే సబ్ కమిటీ రిపోర్ట్ ఎవరికి ఇస్తారు? ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు మాకు ఏమడిగిండు, మీకు విలీనం ముందు కావాలన్నా ఎన్నికలు అన్నాడు. విలీనం ముందు కావాలని అన్ని సంఘాలు రాసిచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించాలి. ఏమైనా ఉంటే అన్ని కార్మిక సంఘాలు రాసిచ్చిన రిపోర్ట్ని ఎండి గారు ముఖ్యమంత్రి గారికి పంపించారు. కానీ దాంట్లో తూట్లు పడుస్తూ, ఆర్టీసీ మభ్య పెడుతూ, గందరగోళపరుస్తూ పొన్నం ప్రభాకర్ గారు కేబీ డిపో ఏసీ బస్సు ఇనాగ్రేషన్ ఉంటే 3 రోజులకి వెళ్ళి కన్ఫ్యూజ్ చేస్తూ విలీన కమిటీ పటిష్టంగా ఉండాలంటే, నష్టపోవద్దంటే ఎన్నికలు పెడతాం, గెలిచిన సంఘం ఇద్దరు ప్రతినిధులు ఇస్తాం, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అపాయింట్ డేట్ ప్రకటిస్తామంటుంది. తప్పు. అపాయింట్ డేట్ వేరే సమస్య. ఎప్పుడంటే అప్పుడు ప్రకటించవచ్చు అపాయింటెడ్ డే. విలీన కమిటీ అన్ని యూనియన్లు వేయాలి. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ ఉంది, అన్ని యూనియన్లు, అన్ని కాంగ్రెస్ ఒకటే లేదు కానీ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఉన్నారు. ఎంతమంది ఉండేది మంచిని స్వీకరిస్తుందని చెడును దూరం చేద్దాని కార్మికులకు. అన్ని కార్మిక సంఘాలు విలీన కమిటీలో ఉండొచ్చు. బట్ ఇక్కడే వ్యత్యాసం వస్తుంది. పొన్నం మాట్లాడేదానికి మాకు ఎన్నికలు పెట్టిన తర్వాత వద్దంటలేం. ఇప్పుడు ఎన్నికల ముందు పెడతామంటే కోడ్ వస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ వస్తుంది, రేపు జడ్పీటీసీ ఎన్నికల కోడ్ వస్తుంది. జాప్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు దీన్ని లింక్ పెట్టకు. ఫస్ట్ అపాయింట్ డేట్ ప్రకటించు, విలీన కమిటీ, విలీన కమిటీలో అన్ని ప్రాతినిధ్యం కనిపించు, ఆ తర్వాత ఎన్నికలు పెట్టుకో. ఇది మేము కోరుకుంటున్నాం. ఎన్నికలు భయపడవలేరు. అంటే ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కూడా కొంతమంది రిమూవల్ నుంచి సస్పెండ్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా రీసెంట్గా 200 మంది పైగా మమ్మల్ని ప్రభుత్వంలోకి మళ్ళీ ఆర్టీసీలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రజాభవన్ దగ్గర లెటర్లు ఇవ్వడం చూసాం. అంటే ఆర్టీసీ కార్మికుల కష్టాలు చాలా ఉన్నాయని చెప్పేసి ధర్నాలో చాలా వరకు చెప్పినటువంటి విషయం. ఎలా ఉంటుంది సార్ లోపల వ్యవస్థ? ఏదున్నా ఆర్టీసీలో రిమూవ్ అయినాక ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్, థర్డ్ అప్పీల్, తర్వాత ఉద్యోగం ఉండదు, కోర్టు ద్వారా రావాలి. ఏదన్నా ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్పెషల్ జీవో తీసుకొచ్చి ప్రజాపాలనలో 253 మందికి నూతనంగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కోర్టులో ఉన్న పెండింగ్ ఉన్నాయి. కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు కూడా పరిశీలిస్తున్నారు. అందులో కూడా త్వరలో లోక్ అదాలత్ పెట్టి కొన్ని కేసులు పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని స్వాగతించాలి. ఆర్టీసీ చరిత్రలో లేదు ఈ విధానం. కాబట్టి దీన్ని స్వాగతిస్తాం. 100% రాకపోవచ్చు, దాని ప్రయత్నం చేస్తాం. అంటే ఫైనల్గా ప్రభుత్వాన్ని కానీ మంత్రి గారిని కానీ ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? మాకు ముఖ్యమంత్రి గారి పైన అపార నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారే ఫైనల్. పొన్నం గారు ఎందుకో కొన్ని యూనియన్లతో బాబాయ్గా పోయినా కొన్ని యూనియన్లు పొన్నం గారు కలిసి
ద్వంద్వ వైఖరి అవలంబిస్తారో తెలియదు. ఏదన్నా చర్చల్లోని సారస్యం ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు మేము ఫస్ట్ మాకు హామీ ఇచ్చిండు, ఏది ముందు కూడా తెలుసుకోరని చెప్పి. మేము ఎన్నికలు అవసరం లేదు, అపాయింటెడ్ ప్రకటిస్తూ విలీనం ముందు చేయాలని చెప్పి రాసిచ్చినాము. అన్ని సంఘాలు రాసిచ్చినాక పొన్నంగారు మధ్య 2-3 రోజులకి వెళ్ళి ఎన్నికలు పెడతాం, ఎన్నికల్లో గెలిచినంతో విలీన ప్రక్రియ స్టార్ట్ అవుతుందని ప్రకటించడం తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పటికీ నమ్మకం ఉంది ప్రభుత్వం పైన, ప్రజాపాలన పైన, రేవంత్ రెడ్డి గారి పైన. రేపు బహుశా ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.